గుంటూరు మిర్చి యార్డులో ధరలు పడిపోయి దాదాపు 2 వారాల పైన అయింది. పత్రికల్లో కూడా పలుమార్లు కథనాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళంగానే కాస్త కదలికి వచ్చింది ప్రభుత్వంలో. అందుకంటే ముందు జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన తెలుగుదేశం పార్టీకి అనుకూలమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించే 2 టీవీ ఛానళ్లు చేసిన ప్రచారం తీసుకున్న లైన్ కూడా చాలా ఆసక్తికరంగానే ఉంది. మీడియా రాష్ట్ర పార్టీల కంటే, రాజకీయ పార్టీల కంటే మీడియానే ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతోందా, తనలోని ఆవేశాన్ని, ఆక్రోశాన్ని ఏమాత్రం దాచుకోలేకపోతోందా అన్న అభిప్రాయం కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వెళ్తే భారీగా రైతులు, కార్యకర్తలు కూడా వచ్చారు తమ అధినేత వస్తుంటే. దానిపైన ఒక ఛానల్ వివరణ, రైతుల వేషంలో యార్డులోనికి వైసీపీ కార్యకర్తలు చొరబడ్డారని రాశారు. నకిలీ రైతుల్ని తీసుకెళ్లారని రాశారు. ప్రచారం చేస్తున్నారు టీవీలో. అంటే అవును, మరి అక్కడ ఉండే రైతులంతా ఎవరు రైతులు లేరు, నిజమైన రైతులు లేరు. అసలు విపరీతమైన ధరలు పలుకుతూ ఉంటే మిర్చి అంతా రైతులంతా కేరింతలు కొడుతూ ఉంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు స్పందించారు అన్న ఉద్దేశంతో నకిలీ రైతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు. మరి అంతే అనుకోవాలి. ఇలాంటిప్పుడు ధరలు పడిపోయి రైతులు అల్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి మద్దతుగా వెళ్తే నకిలీ రైతుల్ని తీసుకెళ్లారు అని ఒక టీవీ ఛానల్ ప్రసారం చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న కిడ్నాపులు చేసిన వంశీకి ఒత్తాసు పలికిన జగన్మోహన్ రెడ్డి నేడు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారు అని అదే ఛానల్ ప్రచారం. సరే, నిన్న కిడ్నాప్ చేసిన వంశీకి ఒత్తాసు పలికిన జగన్మోహన్ రెడ్డి నేడు మిర్చి యార్డ్లో రైతులకు ఒత్తాసు పలుకుతున్నారని రాయొచ్చు కదా, ప్రచారం చేయొచ్చు కదా. కాదు, నేడు కోడ్ ఉల్లంఘించారు అని రాశారు ప్రచారం టీవీ ఛానల్లో. అంటే ఎన్నికల కోడ్ ఉంటే రైతులు పట్టించుకోకూడదా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఇంట్లో పడుకోవాలా? రైతులు ఏమైపోవాలి? మార్చి 3వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉంది. అంటే అంతవరకు రైతులను ఎవరు పట్టించుకోరా? అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి మిర్చి రైతులను అలా గాలికి వదిలేశారా? ఇది ఏమన్నా పనే? మీడియా ఇలా ప్రచారం చేయవచ్చా? రైతులది పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళు ఎంతో కష్టపడి పండించుకున్న పంటకి గిట్టుబాటు రాకపోతే ఒక పార్టీ, రాజకీయ పార్టీ మద్దతుగా వెళ్తే సమర్థించకపోయినా, ప్రచారం చేయకపోయినా కామ్గా ఉండాలి. కానీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి రైతుల దగ్గరికి పోయారు అంటే ఇంకేమనాలి? ఒక మీడియా ఇలా ప్రచారం చేస్తే పెడితే కేసులు పెడతారు, పెట్టుకోండి అన్నట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. తప్పేం కాదు. ఎన్నికల కోడ్ ముఖ్యమా, రైతులు ముఖ్యమంటే రైతులే ముఖ్యం. ఆ పంట అంతా అమ్మేసుకున్న తర్వాత తక్కువ ధరకి ఇంకేముంటుంది రైతులకు? అక్కడ కోడ్ మార్చి 3 వరకు ఉంటుంది. ఆ కోడ్ ఏంటనేది తెలుసు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. ఇప్పుడు ఏదో రాజకీయ లబ్ధి పొందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పైగా జగన్మోహన్ రెడ్డి రైతుల సమస్యలపైన అక్కడికి వెళ్తేనే ఈ కోడ్ అడ్డం వస్తుందా? విజయవాడలో మ్యూజికల్ నైట్లు నిర్వహించుకుంటే ఆ కార్యక్రమాలకి డిప్యూటీ సీఎంలు, సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్తే అప్పుడు కోడ్ ఉల్లంఘన కిందికి రాలేదా? రాదు. ఇది కూడా అంతే. రైతుల కోసం వెళ్ళారు అక్కడికి. మైకుల్లో మాట్లాడొద్దండి, అది ఇది అని లౌడ్ స్పీకర్లు పెట్టద్దండి అన్నారు. అలాంటి వాటిని పాటించాడా లేదో చెప్తే బాగుంటుంది. కానీ అసలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి పోయారు అని ప్రచారం చేయడం ద్వారా ఈ ప్రభుత్వ డొల్లతనాన్ని, తప్పుల్ని ఎలా కప్పిపుచ్చుకోవడానికి ఏ స్థాయికి వెళ్ళిపోతున్నారు అన్నదానికి ఇదో నిదర్శనం. TV5 లోగోలు కనపడితే చాలు ముక్కలుగా పగలగొట్టే పరిస్థితి. TV5 లోగో కనపడంగానే ముక్కలుగా పగలగొట్టే పరిస్థితి ఉందంట అక్కడ. బ్లూ మీడియాను మాత్రమే అలో చేశారు అని టీవీలో చెప్తున్నారు. మరి ఈసీ కోడ్ మీద అంత గౌరవం ఉంటే వెళ్ళకుండా ఉండొచ్చు కదా అక్కడికి. జగన్మోహన్ రెడ్డి దానికి కవర్ చేయకుండా ఉండొచ్చు కదా. వెళ్ళి ఎంతసేపు అక్కడ ఇలా రైతులు కాదు, నకిలీ రైతులు, కార్యకర్తల వీరంగం, అల్లరి మూకలు. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడు రైతులకు సంబంధించి వాళ్ళ ఇష్యూస్ మీద పోరాటానికి వెళ్తే, వాళ్ళకి మద్దతుగా వెళ్తే ఒక మీడియా చేసే ప్రచారం. తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న ఇంకో టీవీ ఛానల్ రైతులు, వ్యాపారులు జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. వ్యాపారులు ఏమన్నా ఆగ్రహం వ్యక్తం చేశారేమో, తక్కువ ధరకే మేము రైతుల నుంచి లాగేసుకుంటూ ఉంటే మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటి కోపము, మంట అని వ్యాపారులు ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చాము. కానీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి లేదు. ఈసీ నిబంధనల్ని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి దొంగ అన్నట్టుగా ఉందంటూ అక్కడ కొందరితో మాట్లాడించారు ఏబిఎన్లో. వాళ్ళంతా ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు నేరుగా తెలుగుదేశం పార్టీ పచ్చకండువాలు వేసుకొని మరీ మీడియాతో మాట్లాడుతున్నారు. దొంగ అని జగన్ అరుస్తూ ఉన్నట్టుగా ఉంది. మిర్చి ధరలు బాగానే ఉన్నాయని కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెప్తున్నారు ఏబిఎన్ దగ్గర. మరి మిర్చి ధరలు బాగున్నాయి అని బయట అయిపోగానే నెక్స్ట్ వార్త ఏంటంటే, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్ర మిర్చి రైతుల దుస్థితిపై చంద్రబాబు లేఖ. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా జోక్యం చేసుకోవాలి, వెంటనే కొనుగోలు ప్రారంభించాలి, ఎగుమతులు ఆగిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి విదేశాలకు ఎగుమతుల్ని పెంచాలి,
ధరలు భారీగా పడిపోయాయి, రైతులు తీవ్ర నష్టాలు కూరుకుపోతున్నారు అంటూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి చంద్రబాబు నాయుడు లేఖ రాశారని మళ్ళీ ఏపీలోనే వచ్చింది. చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కరెక్ట్గా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడికి వెళ్ళి ఉండకపోతే ముఖ్యమంత్రి స్పందించేవారా? అసలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఏదైనా ఒక ఇబ్బందిని ఎక్స్పోజ్ చేస్తే తప్పించి అసలు వాళ్ళకి తెలిసినా కూడా ఇక్కడ రియాక్ట్ కాకుండా కామ్గా ఉంటున్నారు. ఒక ఇష్యూ ఉందని తెలిసినా కూడా ఎవరెవరు దాని మీద రచ్చ చేస్తే తప్ప స్పందించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. అదొకటి. ధరలు బాగా ఉన్నాయి అని ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. మరి ధరలు బాగా ఉంటే చంద్రబాబు నాయుడు మరి లేఖ ఎందుకు రాశారు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రికి? ధరలు భారీగా పడిపోయాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, జోక్యం చేసుకోండి అని. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, దాన్ని ఎలాగైనా సరే నీరుగార్చాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రైతుల దగ్గరికి వెళ్ళలేదు, కోడ్ ఉల్లంఘించారు, దొంగ రైతుల్ని తీసుకెళ్లారు, నకిలీ రైతుల్ని తీసుకెళ్లారు, ఇలా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మరి